జబర్దస్త్ షోతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు. కంటెస్టెంట్ గా వచ్చి కొద్ది రోజుల వ్యవధిలోనే టీం లీడర్ గా ఎదిగాడు. తన స్కిట్లను తానే రాసుకుని అందరి దృష్టిని ఆకర్షించగలిగాడు. హైపర్ ని ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోలో సందడి చేస్తున్నాడు. అయితే తన స్కిట్లలో మహిళలను కించపరుస్తుంటున్నారన్న కామెంట్స్ హైపర్ ఆదిపై ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్ తో ఒక్కోసారి విమర్శలకు సైతం గురవుతుంటారు ఆది. అయితే ఆది మెగా కుటుంబ అభిమాని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అవకాశం ఉన్నప్పుడు పవన్ పై అభిమానం చూపిస్తుంటాడు. అయితే కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగానూ పవన్ చర్యలను ఆది అభిమానిస్తుంటాడు. పవన్ పై ఈగవాలనివ్వడు. ఇది చాలా సందర్భాల్లో వెలుగు చూసింది. ఎవరైనా విమర్శలు చేస్తే తన పంచ్ డైలాగులతో ప్రతి విమర్శలు చేస్తాడు. అందుకే తాజా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జనసేన హైపర్ ఆదికి చోటిచ్చింది. ప్రస్తుతం ఆయన షూటింగ్లకు విరామం ఇచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆది చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. సీఎం జగన్ ను ఉద్దేశించి ఆది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోనే న్యాయం చేయలేనుడు మీ ఇంట్లో ఎలా న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. షర్మిల, సునీతలు జగన్ కు ఓటు వేయొద్దని ప్రజలను కోరుతున్నారనే విషయాన్ని హైపర్ ఆది గుర్తు చేశాడు. ఇప్పుడు ఆది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై వైసీపీ అభిమానులు మండిపడుతున్నాయి. పవన్ భార్యలను గురించి ప్రస్తావిస్తూ పెళ్లాలను వదిలేసినోడు ప్రజలకు ఏం చేస్తాడురా డైపర్ ఆది అని ఊరు నెటిజన్ కామెంట్ చేయగా, ముందుగా మీ అన్న ఇంట్లో మంచివాళ్లున్నారా అని ప్రశ్నించారు. అన్న మంచుడైతే ఇద్దరు భార్యలను వదులుకుంటాడా? వెళ్లి జబర్దస్త్ చేసుకోరా బాబు అంటూ సెటర్లు వేస్తున్నారు. మీ అన్న వల్ల అన్యాయం జరిగిందని ముగ్గురు మహిళలు తిరుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెబుతావు బ్రో అంటూ ఎక్కువ మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఆది చేసిన విమర్శ అదే స్థాయిలో నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటూ ఇచ్చి పడేస్తుండడం గమనార్హం.